గేమ్ చేంజర్ టీజర్ చూసినావా? చూసినాను. సో ఎట్లా అనిపించింది? యావరేజ్ అన్న. యావరేజా? ఎందుకు బ్రో చాలా మంది హైట్? నాకైతే యావరేజ్గా కాకపోతే శంకర్ గారి మూవీస్ ఎప్పుడు ట్రైలర్లు కానీ ట్రేజర్లు కానీ యావరేజ్గానే వస్తాయి, కానీ బొమ్మ మాత్రం బ్లాక్ బస్టర్. సూపర్ డూపర్. సో సినిమా ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? నేనైతే హైలోనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే ఈ భారతీయ 2 ఎఫెక్ట్ ఏమన్నా దీని మీద చాలా మంది అంటున్నారు ఖచ్చితంగా పడుతుందని. సో నువ్వేమంటావు? పడదన్న. దీని దిల్ రాజు గారు స్టోరీ సెలెక్షన్ చేసుకుంటే వేరే లెవెల్ ఉంటుంది కదా. ఓకే. అయితే ఇప్పటికి కొంతమంది టీజర్ చూసిన తర్వాత కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది అని చాలా మంది కొంతమంది ఫీల్ అవుతున్నారు. నాకైతే శంకర్ గారి మీద మీరు యువ సినిమా కానీ చూసుకోండి, ట్రీజర్స్ ఎప్పుడు లైట్గానే ఉంటాయి, బొమ్మ మాత్రం బ్లాక్ బస్టర్ పడిపోతుంది. అది అయితే నాకు తెలుసు. ఓకే. సో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేయబోతున్నాడు అనే విధంగా అంటున్నారు. డ్యూయల్ రోల్ అన్న. ఎట్లా అనిపిస్తుంది మరి? ఎట్లా? బాగానే ఉందన్న. నేనైతే ఆ షూటింగ్ కూడా నేను వెళ్ళాను కదా, నేను చూసాను. అయితే అందులో ఒకటి హైలైట్ అవుతుంది, అన్ప్రిడిక్టబుల్ అని. అదేవిధంగా 30 రోజులలో కోపం తగ్గించుకోవడం ఎట్లా అని. సో ఈ సీన్స్ చూసిన తర్వాత ఎట్లా ఫీల్ అయినా? నువ్వు చూడాలండి, అందులోకి వెళ్ళి చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ట్రేజర్లో ఏమి కరెక్ట్గా అంత ఎక్కువగా ఏం కనపడట్లేదు కదా, లైట్గానే ఉన్నది. కోపం బాగుంటుంది. ఎవరు చెప్పారు ఆయన కోపం ఎలాగుంటుంది అన్న? ఆయనకి మూవీలో చూడాలన్న, అదే చూడాలి మరి. ఎందుకంటే అతను చాలా మంది పెద్ద పెద్ద యాక్టర్లు ఉన్నారు. శ్రీకాంత్ గారు ఉన్నారు, సముద్రగని గారు ఉన్నారు, అండ్ మన సూర్య గారు ఉన్నారు. వీళ్ళతో ఎంత కంపేర్ నాకు లైట్గా కనపడదు అన్న, అంతే. ఏమో ఎందుకు ఉండదు అన్న, స్టోరీలో సత్తా ఉంటుంది. అంటే ఆయన ట్రైలర్లో కానీ ఇవి కానీ మామూలు లైట్గానే ఉంటాయి, బొమ్మ మాత్రం కొంచెం గట్టిగానే ఉంటుంది కదా. సో పుష్ప 2 చాలా మంది నాకు ఆయన గురించి మాట్లాడడం ఇష్టం లేదన్న. ఇష్టం లేదన్న ఆయన గురించి మాట్లాడడం. పవన్ కళ్యాణ్, మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అన్న. వేస్ట్ అన్న, ఎక్కడైనా ఎప్పుడు అయిపోయింది అది. మొన్న ప్రచారంతో అయిపోయింది అంతా. సినిమా కూడా చూడరా? చూడమన్నా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పుష్ప 2 సినిమా నాకు ఇంట్రెస్ట్ లేదన్న అసలు ఆ సినిమా లేదన్న. చాలా మంది మా ఫ్రెండ్స్ అంతా సినిమా బాగుంటే కంటెంట్ బాగుంటే ఏ సినిమా అయినా వెళ్ళమన్నా. ఉంది కదా మూవీ రూల్స్, నువ్వు కొడతాం కావాల్సి వాళ్ళు అదే అనుకుంటారు కదన్న. మాకు ఉండదు, మాకు ఉంటుంది కదా. టీఎఫ్ఐ సినిమానే కదా నేపాల్. అయినా మాకు అలాంటిది లేదన్న, చూడాలనిపించదు. మాకు అలాంటిది ఏమి ఉండదన్న అసలు. ఓన్లీ పవన్ కళ్యాణ్ అంతే. ఎందుకు బ్రో అలా? డిప్పాగడ నీకు అంతే. ఆడ గురించి మాట్లాడడం కూడా వేస్ట్ అన్న. అంటే వాళ్ళు సన్నిహితంగా ఎప్పటి నుంచో ఉన్నారు కదా. ఇప్పుడు కలిసి లేరు కదన్న. మొన్న ఆయన గెలిచిన తర్వాత కూడా రాలేదు కదా, అరవింద్ గారు కూడా రాలేదు కదా. వరుణ్ తేజ్ కూడా చెప్పింది అల్లు అర్జున్కి అన్న స్పాట్. మేము అంతా అదే అనుకుంటున్నాం అన్న. మొన్న టీజర్ లాంచ్లో కూడా రామ్ చరణ్ గారు చెప్పి కూడా ఆయనకే తగిలింది అనుకుంటున్నాం. అంటే ఇండైరెక్ట్ గా చెప్పింది కానీ మేము అలాగే అనుకుంటున్నాం. మీరు చూడరా ఆపేస్తారా? నేను అసలు చూడను అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్కి వెళ్ళాలి సినిమాకి. మరి గేమ్ చేంజర్ గారు రిలీజ్ రోజు వెళ్తాను, బెనిఫిట్ షోకి వెళ్ళిపోతాను. మరి ఇప్పుడు ఆహాలకు అల్లు అర్జున్ తర్వాత బాలకృష్ణ అన్ని సెట్ చేసిండు, అందరు కలిసిపోతున్నారు అంటారు. మీరేమో ఇట్లయితే ఎట్లా? మళ్ళీ సెట్ కాదన్న. అంతేనా? ముందు మిమ్మల్ని కొట్టి తర్వాత వచ్చి స్పీడ్ తినట్టు తింటారు అయితే అన్న. మరి పుష్పకి పవన్ కళ్యాణ్ కూడా వస్తుంటారు కదా కొందరు. అది వాళ్ళ కళ అనుకోవాలంటే. ఆయన ఇప్పుడు ఓజీ సినిమా షూటింగ్ రావడానికి ఆయన ఖాళీ లేదు షెడ్యూల్. ఇప్పుడు ఆయనకి మామూలు ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు అన్నీ అవుతున్నాయి. ఈడ ఆ ఫంక్షన్కి వెళ్ళి వస్తారు. అల్లు అర్జున్ దగ్గర నుంచి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సారీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? నేను అసలు అసలు వేస్ట్ కలిగి మాట్లాడడం చెప్తాను. ఎందుకంటే అట్లా అనిపిస్తుంది వేస్ట్ అంతే అన్న. మాకు ప్రచారం తర్వాత రాష్ట్రం అంతా ఒక పక్క ఉన్నప్పుడు ఎవడైతే మనకి రాష్ట్రానికి అన్యాయం చేశాడో వాడి పక్కన నించడం అనేది మాకు కొంచెం. చిరంజీవి గారు జీబ్రా ఆడియో లాంచ్కి వచ్చినప్పుడు పుష్ప మూవీ చూసానని చెప్పింది. పుష్ప ఫస్ట్ చూసాను, అప్పుడు కలిసి ఉన్నారు కదన్న. 2 ఇంకా చూడలేదు కదన్న. ఆయన కూడా బాగుంటుంది అనిపిస్తుంది అన్న. ఇంకా సెట్ అవుతుంది అన్న ఇక్కడ శారది స్టూడియోలోని ఐటమ్ సాంగ్. ఇంకా సినిమా ఎలా చూసేస్తారన్న అలా. అదే వెయిటింగ్ అని అన్నారు. వెయిటింగ్ అంటే ఆయన చూడ వాళ్ళ ఇష్టం. పడుతుంది అన్న డెఫినెట్లీ. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వల్ల అయితే పుష్ప పడుతుంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏంటి మనం మొత్తం ఫ్రెండ్స్ అయిపోయినా కలిసిపోయినా ఉంటారు. డబ్బా కొట్టుకున్నాడు 100 మంది డబ్బా కొట్టుకుంటారు, అది మనం సెల్ఫ్ డబ్బా కొట్టుకోలేము. ఆర్మీ అనడం వల్ల